సో ఏం సార్ తెలంగాణకి చెరువులకున్న ఈ అద్భుతమైన సంపద గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం వాటిని కాపాడాలి అనుకుంటుందట. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఓ 2-3 ఆడాడ కూల్చేసారు. టోటల్ అంశం మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఒకటి, తెలంగాణలో 90% రాయలసీమలో కూడా చెరువులు సహజంగా ఏర్పడతాయి. ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ దక్కన్ పీఠభూమి. దక్కన్ పీఠభూమి అంటే ఎత్తైన ప్రదేశం, టేబుల్ ల్యాండ్ అంటారు. ప్లేటో అంటే పీఠభూమి. 1/5 ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ అంటే భారతదేశంలో 20% భూభాగం దక్కన్ ప్లేటో. 20%. ఇప్పుడు కర్ణాటక, మైసూరు డక్కన్ ప్లేటో, బెంగళూరు డక్కన్ ప్లేటో, పూణే డక్కన్ ప్లేటో, నాగ్పూర్ డక్కన్ ప్లేటో, ఇవన్నీ కాకుండా చోటా నాగ్పూర్ అంటే జార్ఖండ్లో ఉంటుంది. అక్కడ దాకా విస్తరించింది. 1/5 ఆఫ్ ఇండియన్ ల్యాండ్. సముద్ర తీర ప్రాంతం కాదు, హిమాలయాస్ కాదు. ఓకే. ఈ ఎత్తు మీద ఉన్నది కాబట్టి ఎత్తు మీద కొండలు ఉంటాయి. కొండల మీద ముందే ఎత్తు మీద ఉంది, దాని మీద మళ్ళీ కొండలు ఉన్నాయి. ఓకే. దాన్ని హైదరాబాద్ అందుకే కోయిస్తాన్ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే కొండల ప్రాంతం అని. కోయిస్తాన్ చూసి అద్భుతం. జూబ్లీహిల్స్ చూసి ఎంత అద్భుతంగా ఉంటుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ కోయిస్తాన్ అన్నాడు. కొండల మీద చెట్లు ఉంటాయి, అడవి ఉంటుంది. అడవి ఉండేసరికి ఏమైంది, వాన పడుతుంది. వాన పడి అదంతా కిందికి పోతుంది. ఎక్కడ పల్ల ప్రాంతం ఉంటుందో చెరువు అయిపోతుంది. అదే చెరువు. ఒకవేళ లేదనుకోండి, 4 రాళ్ళు వేస్తే డైక్ అవుతుంది. డైక్ అంటే చెరువు సహజంగా. ఒకటేమో ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డది సరస్సులు, మనిషి చేసింది డైక్లు, చెరువులు. ఓకే. చెరువులు అంటే మనిషి తయారు చేసింది. కోస్తాలు ఉండడానికి వీల్లేదు. ఎట్లుంటుంది కోస్తాలు? అదంతా దాన్ని ఏమంటారంటే మారిటైమ్ నేషన్, సముద్ర తీర ప్రాంతం. అక్కడ కడితే నిల్చోవు, ఎత్తు కాదు కదా, కొండలు, వర్షాలు కూడా పడాయి. అందుకనే ఇక్కడ పడ్డ నీళ్ళల్లో తెలంగాణ చూసుకుందాం, మహారాష్ట్ర వదిలేద్దాం. 80% గోదావరి తెలంగాణలో భారతం, ఇక్కడ నుంచి వచ్చింది. 67% కృష్ణా తెలంగాణలో భారతం. ఈ నీరంతా ఎట్లా పోతున్నది, ఎందుకు పోతున్నది? ఇది ఇక్కడ ఎందుకు పోతుందంటే ఎత్తైన ప్రదేశాలు కాబట్టి పోతుంది. అయితే ఇప్పుడు ముందు వర్షాలు పడతాయా లేదా అది వేరే విషయం. దానికి కారణం ఏంటంటే పడతాయి వర్షాలు, కొండలన్నీ కొట్టేసింది. మేము కరీంనగర్ జిల్లా పోండి, కొండలన్నీ పోయినాయి, అడవంతా పోయింది. కొండలు పోతే అడవి ఆఖరికి గొల్లోళ్ళు, కుర్మోళ్ళు వీళ్ళందరూ ఎక్కడ మేపుకోవాలి? లంబడోళ్ళు ఏడుండాలి మీద ఉండట్లేదు, ఆదివాసులు ఉండట్లేదు, వర్షాలు ఉండయి. అందుకని మొత్తం నాశనం అయిపోతుంది. ఒక ఆదిలాబాద్ జిల్లాలో 5 నదులు ఉన్నాయి. అది ఓకే. సాత్పురా పర్వత శ్రేణి, సాత్పురా అంటే సాత్నాల, అది ఓకే, సహ్యాద్రి మౌంటైన్ రేంజ్. అది 5 నదులు, గోదావరి, ప్రాణహిత, పెన్గంగ, కడెం, వరద. ఇన్ని నదులు ఎందుకు వచ్చినాయి? అది కాకుండా 14 వాగులు, నల్లవాగు, సలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, సాత్నాల వాగు, సాత్పుర వాగు, తాటి తొర్రవాగు, 8 జలపాతాలు. ఎక్కడ ఉన్నాయి 8 జలపాతాలు? అద్భుతమైన జలపాతాలు. పుచ్చర జలపాతం, కుంటాల జలపాతం, నల్లగుండం, గాయత్రి, కొరటికల్లు. ఇంత సంపద, అపారమైన ఖనిజ సంపద, అపారమైన అటవీ సంపద, అపారమైన వృక్ష సంపద, జంతు సంపద, మానవ సంపద ఎందుకు వచ్చింది? ఇంత కొండలు ఉన్నాయి కాబట్టి. అన్నిటికంటే పెద్దది ఎక్కడుంది? మహబూబ్ ఘాట్, నిర్మల్ పక్కన. నిర్మల్ చుట్టూ 16 చెరువులు కదా. ఇదంతా మొత్తం నాశనం చేస్తున్నారు. నాశనం చేస్తే ఏమవుతుంది? హైదరాబాద్ చూసుకుందాం. హైదరాబాద్ అంటే చెరువులే కదా. నల్లకుంట ఉందా? ఇప్పుడు కుంట ఉందా అక్కడ? లేదు. కోమటి కుంట ఉందా? లేదు. పోయి చూద్దాం. లేదు. బతుకమ్మ కుంట ఉంది, ఉందా? లేవు. హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం 900 చెరువులు. ఇప్పుడు 600 అనే చెప్తున్నారు కానీ 900 చెరువు. ఆఖరికి ఓఆర్ఆర్ యువతలు కూడా కనీసం 250 చెరువులు. అన్ని బాయ్. ఒకటి నల్లగండ్ల పోయి చూద్దాం, ఉందేమో చూద్దాం. శంషాబాద్ పోయి చూద్దాం, ఉందేమో చూద్దాం. కేసులు కూడా అయినా వాళ్ళు పట్టుకున్నారు. సో చెరువులన్నీ కొట్టిపారేసారు, చెరువులన్నీ కబ్జాలని. ఎందుకంటే ఈ భూములన్నీ నిజాం భూములు, సర్ఫకాజ్ భూములు, లేదా పాయిగా అంటే నిజాం రక్త సంబంధికులు, ప్రైమ్ మినిస్టర్స్. సో వాళ్ళ భూములు ఉండేవి. ఆ భూములన్నీ ఒక నిజాం మాత్రమే భూమి ఎందుకు కాపాడుకుందంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇది నీ పేరు మీద ఉండాలి, ప్రజల పేరు మీద ఉండదు. తక్కిన చోట్ల కొనవచ్చు, ఇక్కడ కొనడానికి లేదు. సో అన్ని భూములకు ఎక్కడ చూసినా కూడా పట్టాదార్ అంటే HEHది నిజాం అని ఉండేది. ఆ భూములన్నీ ఏమైనాయి? స్వాతంత్రం వచ్చి 56 తర్వాత అన్ని కబ్జా అయిపోయింది. కబ్జా చేసరికి చెరువులు కూడా కబ్జా అయిపోయింది. 56 వరకు నల్లకుంట చెరువే, కోమటికుంట చెరువే, బతుకమ్మ కుంట చెరువే, అన్ని చెరువులే, అన్ని పోయినాయి. హైదరాబాద్ చుట్టూ బావులీలు ఉన్నాయి. ఎంత పెద్ద బావులీలు. ఇప్పటికి మీరు ఒకసారి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ పోయి చూడండి. మహాలకా చందా బావులి ఉంటుంది. ఎంత పెద్దదో చూడండి. చెరువు అంతా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. గాంధీ మనం నిజాం కాలేజ్ పోయి చూడండి, ఎంత పెద్ద చెరువు, ఎంత పెద్ద బావి, దానిపై బావులియే.
మహాలకాత్ బావులి అంటే హిందీలో బావి, బావుడి కూడా అంటారు, తెలుగులో బావి అయింది. అది ఒకటి కాదు కదా, ఇంజన్ బావులి, గచ్చి బావులి, రేతి బావులి, పుత్లి బావులి, ఎంత పెద్ద బావులు, ఇవన్నీ బావులే. బావులే. ఆ. పుత్లి బావులి అంటే అది చెరువు అంతది, అక్కడ పోయి చూస్తే చెరువు అంతే ఉంటుంది. ఓకే. సిపిఎల్కి వెళ్ళి చూస్తే, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్కి వెళ్తే, నిజాం కాలేజీకి వెళ్ళిన చెరువు అంతే ఉంటుంది. ఇవన్నీ పోయినాయి, చెరువులు పోయినాయి, బావులు పోయినాయి, తోటలు. హైదరాబాద్ నుండి బాగ్ ఏ నగర్, తోటల నగరం. ఒక్క బాగా జాంబాగ్ ఏడుంది ఉందా? జాంబాగ్ ఎక్కడుందా? లేదు. బషీర్ బాగ్ ఎక్కడ ఉందా? కుందన్ బాగ్ ఎక్కడ ఉందా? అవును. మంత్రుల ఇండ్లు అయినాయి కదా. చందన్ బాగ్ ఎక్కడ ఉందా? లేదు కదా. బాగ్ లింగంపల్లి బాగే కదా ఉందా? ఎక్కడ? బాగులన్నీ పోయినాయి, బావులన్నీ పోయినాయి, బాగులన్నీ పోయినాయి, చెరువులన్నీ పోయినాయి. అన్ని పోయి ఏమైంది? రియల్ ఎస్టేట్ అయింది. అంతే. రియల్ ఎస్టేట్ అయినాక వర్షం ఎట్లా పడుతుంది? కొండలైన పోయినాక వర్షం ఎట్లా పడుతుంది? ఇవన్నీ కాపాడాలంటే హైడ్రా మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలన్నీ వాళ్ళకి హైదరాబాద్ గురించి పట్టలేదు. హైదరాబాద్ టోపోగ్రఫీ తెలియదు వాళ్ళకు. హైదరాబాద్ టోపోగ్రఫీని బట్టి హైదరాబాద్ వాతావరణం, హైదరాబాద్ వాతావరణాన్ని బట్టి హైదరాబాద్ ఇక్కడ పంటలను బట్టి వంటలను బట్టి సంస్కృతి, ఇవన్నీ ఉంటాయి. భాష కలపదు ఎప్పుడు, భాష విడదీస్తుంది కూడా. మనం చూస్తలే మా బంగ్లాదేశ్లో ఏమైంది? అటు ఇటు బెంగాలే కదా. ఏమైంది? జర్మనీ ఉంది, అటుపక్క FDR GDR చూసినాం కదా. ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ విడిపోయినాయి కదా. ఆస్ట్రియాలో కూడా జర్మన్ భాషనే మాట్లాడతారు. కలిసి ఉంటారా? కలిసి ఉంటారు. ఇంగ్లీష్ ఎన్ని దేశాల్లో మాట్లాడతారు, కలిసి ఉంటారా? ఉండరు. తెలంగాణ, ఆంధ్ర కూడా అంతే. అందుకనే సంస్కృతి కాపాడుతుంది, ఆ టోపోగ్రఫీ కాపాడుతుంది. కామన్ జియోఫిజికల్ కండిషన్స్, నైతిక భూభౌతిక పరిస్థితులు ఒకే రకంగా ఉంటే ఇది ఇక్కడ అర్థం కావాలి, అక్కడ వాళ్ళకి ఇక్కడ అర్థం కావాలి. పక్కనే ఉండొచ్చు, పక్కన ఉన్నంత అర్థం కాలేదు, మొత్తం నాశనం చేసిండ్రు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా, తెలంగాణ వచ్చినా కూడా అదే నాశనం అయింది. దీన్ని కాపాడుకోవాలి.